హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్టోర్. సో ఈరోజు టాపిక్ అనేది అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే మీరు పక్కన కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్టయితే డే బై డే నోటిఫికేషన్స్ అయితే మీకు అందుతాయి అన్నమాట. సో ఈరోజు మన స్టోర్లో నేను సమ్ గ్రావెల్స్, రాక్స్, యూస్ఫుల్ మెటీరియల్స్ కొన్ని అయితే తెప్పించాను. సో నేను ఏం తెప్పించానో ఏంటి అనేది అంతా కూడా నేను మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో వీడియో లాస్ట్ ఎండింగ్ వరకు కూడా మీరైతే చూడడానికి అయితే ట్రై చేయండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. సో నేను తెచ్చిన మెటీరియల్తో పాటు అది ఏంటి అనే దాని గురించి నేను బ్రీఫ్గా ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. సో ముందుగా అయితే నాకు వచ్చిన మెటీరియల్ అయితే మీకు చూపిస్తాను. సో మనకు వచ్చిన మెటీరియల్స్ అనమాట. ఆల్మోస్ట్ మీరు చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ నా రూమ్ అంతా కూడా ఒక స్టోరేజ్ గోడౌన్లో అయితే అయిపోయిందనమాట. మొత్తం అంతా కూడా మెటీరియల్స్తో ఫిల్ అయిపోయింది ఎక్కడ చూసినా సరే. సో నేను ఆల్రెడీ కొంచెం ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ వీడియో తీద్దాం అనుకోలేదు, కానీ ఎందుకో సరే ఇది కూడా మనం ఎందుకో ఒక వీడియో చేయకూడదు అనేసి నేను అయితే వీడియో అయితే తీస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి కలర్ పెయింటెడ్ స్టోన్స్ అంటారు. సో జనరల్లీ ఎవరో ఒక ఫిష్ ట్యాంక్ కొన్నా సరే బేసిక్గా వాళ్ళు చూసి వెంటనే ఇష్టపడి తీసుకునేటువంటి పెబెల్స్ అన్నమాట. ఇవి గులకరాళ్ళు. ఇవి న్యాచురల్ కలర్స్ కాదండి, ఇది కెమికలైజ్డ్ పెయింటింగ్స్తో పెయింట్ చేసినటువంటి కలర్ స్టోన్స్. మరి ఇది ఫిష్కి హామా అంటే హామ్ కాదండి. ఇది ఏదైతే ప్రాసెసింగ్ ఉంటుందో ఇదంతా కూడా కంప్లీట్ హైజెనిక్గా అయితే చేయడం జరుగుతుంది. మీకు ఈ కలర్స్ కూడా పర్మనెంట్ కలర్స్ అనమాట. ఇది కలర్ పోవడం ఇలాంటిది ఏది కూడా జరగదు. ఆల్రెడీ ఇది అప్పుడే ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్టయితే పాస్ట్ 30 years నుంచి కూడా ఇది ట్రెండింగ్ అలా నడుస్తూ ఉంది. మంచి మల్టీ కలర్ ఆప్షన్ అయితే దొరుకుతుంది అనమాట. ఇది మీకు చిన్న చిన్న సైజెస్లో భలే ఉంటుంది. చాలామంది డెకరేషన్స్కి వాటికి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే పాండ్స్ చుట్టూరు కూడా ఇలాగ కలర్ఫుల్గా కనబడడానికి వేసుకుంటారు. ఇవి నేను ప్రజెంట్ 1 kg లెక్కన సీల్ చేస్తున్నాను అనమాట. నేను ఒక్కడనే ఉండడం వల్ల నేను అన్నీ నేనే చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, 1 kg ప్యాకెట్ అనమాట. సో వెయిట్ ఎలా చూస్తున్నాను అంటే ఇదే మన వెయిట్ మెషిన్ అనమాట. ఇది ఆన్లైన్లో పర్చేస్ చేశాను, చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనం దీంతో ఆల్మోస్ట్ ఒక 20 to 30 kg వరకు కూడా నేను యూజ్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. యూజింగ్ కూడా చాలా ఈజీ. ఇదైతే నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడు దాన్ని యూజ్ చేసి వెయిట్ చేసి నేను ఈ ప్యాక్ చేస్తున్నాను అనమాట, సీల్ చేస్తున్నాను. కొన్ని ప్యాకెట్స్ వరకు అయితే నేను సీల్ చేశాను, ఇంకా చాలా స్టోన్ ఉంది నేను సీల్ చేయాల్సింది. సో ఇంకా వేరే మెటీరియల్స్ కూడా తెప్పించాను, మీకు అవి కూడా చూపిస్తాను. సో మీరైతే వీడియో అనేది అయితే చూడండి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంకో బ్యాగ్ అయితే నేను ఓపెన్ చేసి ఉంచాను అనమాట. ఒకసారి దగ్గరికి వెళ్ళి ఏముందో చూద్దాం లోపల. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి వైట్ షుగర్ శాండ్ అనమాట. పేరుకి తగ్గట్టే సేమ్ షుగర్ లాగే ఉంది. అసలు మనం వాడి షుగరు ఈ శాండ్ పక్క పక్కన పెడితే రెండాటికి అసలు డిఫరెన్సే తెలియదు, అంత యాక్యురేట్గా ఉందన్నమాట ఇది. సో ఇది వాటర్లో డిజాల్వ్ అవ్వడం అలాంటిది ఏది ఉండదండి. కంప్లీట్లీ ఇది న్యాచురల్ శాండ్ అనమాట. అలాగే ఇది మేజర్లీ వచ్చేసరికి ఎక్కువ చిక్లెట్ ట్యాంక్స్లో ఎక్కువ యూస్ చేస్తారు. మీకు పక్కన ఇమేజ్ ప్లే చేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఈ చిక్లెట్ ట్యాంక్స్లో ఏ విధంగా అయితే రాక్స్ పెట్టి వైట్ శాండ్ వేసారో ఆ విధంగా అయితే వేస్తూ ఉంటారు. అలాగే ఇది కూడా చూసుకున్నట్టయితే నేను 1 kg లెక్కన ప్యాకెట్స్లో అయితే సీల్ చేసి ప్యాక్ చేశాను. ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. ఎవరైతే స్కేపింగ్ చేసుకుందాం అనుకుంటారో లో బడ్జెట్లో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్, చాయిస్. కాకపోతే ఒకటండి, మీరు ఎప్పుడైనా వాటర్ కంప్లీట్ చేంజ్ చేసి డట్ అంతా క్లియర్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా పెద్ద పనే పెడుతుంది ఇది. సో నెక్స్ట్ మీకు ఇంకొకటి చూపించడం అయితే మర్చిపోయాను. యాక్చువల్లీ నేను ప్యాక్ చేస్తున్నప్పుడు తీద్దాం అనుకున్నాను, కానీ వేరే వర్క్లో పడి మర్చిపోయాను అనమాట. ఇది చూసుకున్నట్టయితే మనకి ఆక్వా సాయిల్ అనమాట. అంటే న్యాచురల్ ప్లాంట్స్ గ్రో అవ్వడానికి కావాల్సినటువంటి ఫెర్టిలైజర్ ఇంక్లూడ్ అయినటువంటి సాయిల్ ఇది. సో చాలామంది ప్లాంటెడ్ ట్యాంక్స్ మెయింటైన్ చేస్తారు కదా. మీరు ఆన్లైన్లో చూసుకుంటే లీటర్ సాయిల్ వచ్చేసరికి చాలా ప్రైస్ అయితే ఉంది.
మన దగ్గర ఆన్లైన్ ప్రైస్ మీద తక్కువ ప్రైస్కే సేల్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. 1 kg ప్యాకెట్స్ నుంచి అవైలబుల్ ఉంది. మీ రిక్వైర్మెంట్ బట్టి ఎన్ని కేజెస్ అయినా సరే సప్లై చేస్తాను. సో నా దగ్గర ఇంకా మీకు చూపించాల్సినటువంటి మెటీరియల్స్ ఇంకా ఉన్నాయి. సో వీడియో డిలే అవుతుంది కదా, నేను ఇంకా ప్యాక్ చేయాల్సినటువంటి ప్యాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా ప్యాక్ చేసి నెక్స్ట్ వెరైటీ అనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చే వెరైటీ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. సో ఇప్పుడు చూడబోతున్న వెరైటీ సాయిల్ నేమ్ వచ్చేసరికి నైల్ శాండ్ అండి. ఇదివరకే నేను నా ఆక్వాస్కేపింగ్లో 2 ట్యాంక్స్లో కూడా నేను యూస్ చేసి అనేది చూపించాను. సో మళ్ళీ ఇంకోసారి అయితే చూపిస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన గోదావరి ఇసుకలాగా గోల్డెన్ షేడెడ్ కలర్తో అయితే ఉంటుంది అనమాట. కానీ ఇది మన గోదావరి ఇసుక అయితే కాదు. చాలామంది ఏమనుకుంటారంటే నేను దీన్ని జల్లించేసి తీసినటువంటి శాండ్ అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ఇది నైల్ శాండ్. మీరు ఈవెన్ గూగుల్ చేసి కూడా చూసుకోవచ్చు అనమాట, మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. సేమ్ ఇది కూడా ఇందాక వైట్ శాండ్ లాగా ఉంటుంది. ఇవి కూడా ప్యాక్ చేసాను, చూస్తున్నారు కదా నీట్గా. సో ఇది కూడా మనకి 1 kg క్వాంటిటీలో అయితే ప్యాక్ చేసాము. నేను బేటా కోసం ఒక ట్యాంక్ స్కేప్ చేసి పెట్టేశాను. సో ఒకసారి ఆ ట్యాంక్ ఏ విధంగా ఉందో సాయిల్ వేసాక చూద్దరు కానీ మీరు ఇప్పుడు. సో ఇదే అనమాట నేను బేటా కోసం స్కేప్ చేసినటువంటి ట్యాంకు. సో ఈ ట్యాంక్లోనే నేను కింద కనిపిస్తుంది చూసారా సాయిల్. ఈ సాయిల్ వచ్చేసి నైల్ శాండ్ అనమాట. నేను మీకు ఇందాక చూపించాను కదా, సేమ్ అదే నైల్ శాండ్ అండ్ సిరియా రాక్స్ యూస్ చేసి నేను బేటా కోసం అయితే ఒక 1.5 feet ట్యాంక్ అయితే కేటాయించాను. అది చూడొచ్చు. ఇందులో నేను బాక్సింగ్ ప్లాకెట్ అయితే విడిచిపెట్టాను. మీకు ఈ శాండ్ కూడా ఒక మంచి డిఫరెంట్ లుక్ అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇది కావాల్సిన సరే మన దగ్గర సేల్కి అనేది ఉంది. సో క్లియర్గా చూస్తున్నారు కదా, బాగా కనిపిస్తుంది అనమాట మీకు. నేను ఇంకా చూపించాల్సిన దాంట్లో ఇంకా 3-4 వెరైటీస్ వరకు మిగిలి ఉన్నాయి. సో చూసారు కదా, నేను నీట్గా అరేంజ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఏదైతే షెల్ఫ్స్ ఉంటాయో ఆ షెల్ఫ్లో అయితే నీట్గా అరేంజ్ చేసుకుంటూ వస్తున్నాను. సో నెక్స్ట్ ఐటమ్ అయితే మనం చూద్దాం. ఇప్పటి వరకు నేను మీకు ఏదైతే స్టోన్స్ కానివ్వండి, సాయిల్స్ కానివ్వండి చూపించాను కదా, ఇదంతా కూడా మనకి డెకరేటివ్ మెటీరియల్లోకే వస్తుంది. అంటే ఓన్లీ మనం చూడడానికి అక్వేరియం అనేది బ్యూటిఫుల్గా కనిపించడం కోసం యూస్ చేసేటువంటి మెటీరియల్ మాత్రమే. ఈ ప్లాంటెడ్ సాయిల్ తప్ప మిగతావి నేను ముందు వరకు చూపించినవన్నీ కూడా ఓన్లీ డెకరేషన్ కోసం మాత్రమే యూజ్ అయ్యేటువంటి మెటీరియల్స్. ఇది మనకు ప్లాంట్స్కి యూజ్ అవుతుంది అండ్ వాటర్ని కండిషన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో అలాగే అటువంటి ఒక యూస్ఫుల్ మెటీరియల్ ఇంకోటి నా దగ్గర ఉంది. అది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి రెడ్ లావా రాక్ చిప్స్ అంటారండి. లావా రాక్స్ వచ్చేసి మనకి రెడ్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది అండ్ వేరే కూడా ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఈ 2 కలర్స్లో నేను లైవ్లో చూశాను కాబట్టి నేను ఈ రెండింటి గురించి అయితే మాట్లాడతాను అనమాట. సో నా చేతిలో ఉన్న చూస్తున్నారు కదా, ఇటుక పొడుము కింద ఉంది కదా. యాక్చువల్లీ లావా రాక్ అనేది న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఏదైతే మనకి వాల్కెనోస్ అగ్నిపర్వతాలు ఉంటాయి కదా, అగ్నిపర్వతాల్లో ఉన్నటువంటి మాగ్మా లావా ఏదైతే ఉంటుందో అది ఫ్లో అయ్యి చల్లారిపోయిన తర్వాత రాక్స్ కింద కన్వర్ట్ అయిపోద్దండి. రాక్స్ కింద కన్వర్ట్ అయిన దాన్ని పౌడర్ కింద క్రష్ చేసినప్పుడు ఈ చిన్న చిన్న మైన్యూట్ చిప్స్లా అయితే ప్రొడ్యూస్ చేస్తారు. నేను ఆల్రెడీ ఇక్కడ ఒక ప్యాకెట్ ప్యాక్ చేసి ఉంచాను, చూస్తున్నారు కదా. ఇలా చిన్న చిన్న చిప్స్ కింద అయితే ఉంటాయన్నమాట. సో దీనివల్ల యూజ్ ఏంటి బ్రో అంటే, ఇది చూడడానికి జస్ట్ మీకు ఇటుక పొడవులాగా ఉంటుంది కానీ ఇందులో మనకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఇది చాలామంది ఫిల్టరేషన్లో న్యూట్రలైజేషన్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ప్లాంటెడ్ ట్యాంక్స్ విషయంలోకి వస్తే చాలామంది బేస్లో ఫెర్టిలైజర్ కింద కూడా వాడతారు. మీకు ఇక్కడ నేను ఇమేజ్ ప్లే చేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఈ ట్యాంక్లో చూసుకున్నట్టయితే కింద బేస్లో మీకు ఈ లావా రాక్ చిప్స్ అనేవి మెటీరియల్ అనేది యూస్ చేయడం అయితే జరిగింది. ఈ మెటీరియల్ యూస్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఒకటి మీకు సో వాటర్ అనేది న్యూట్రలైజ్ చేస్తుంది. నెక్స్ట్ ప్లాంట్కి కావాల్సినటువంటి ఎలిమెంట్స్ని కూడా సప్లై చేస్తుంది అనమాట. అంటే ఎలిమెంట్స్ అంటే మనకి కాపరు, మెగ్నీషియం, కాల్షియం, ఈ కైండ్ ఆఫ్ ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి అయితే ఉంటాయి అన్నమాట. సో చాలామంది హాబీస్ మేజర్లీ బేస్ కింద అయితే దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు ప్లాంటెడ్ ట్యాంక్స్లో. ప్లాంట్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట.
ఇది క్లియర్గా చెప్పాలంటే ఒక న్యాచురల్ ఫెర్టిలైజరు. సో ఆ విధంగా అయితే యూజ్ అవుతుంది. నేనైతే ఇక్కడ చూసినట్టయితే 2 kgs ప్యాక్ కింద అయితే ప్యాక్ చేశాను. మీరు ఆక్వా సాయిల్తో కంపేర్ చేస్తే దీని ప్రైస్ ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అటువంటివి అన్నమాట. సో ఇది కూడా మన దగ్గర కావాల్స్తే ఉంది, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రైస్ అనమాట. నేను ఇప్పటికే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయింది. సో ఇంకా లేట్ చేయకుండా మనం నెక్స్ట్ ఐటెంకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ నా చేతిలో చూసినట్టయితే ఒక ఏదో ఐరన్ని కరిగించి చేసినటువంటి ఒక మెటల్లా ఉంది కదా, దీన్నే బ్లాక్ లావా రాక్ అంటారనమాట. సేమ్ ఇది చూడడానికి అలా కరిగించి చేసినట్టే ఉంది. సో ఇందాక మనం లావా చిప్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అవి రెడ్ లావా రాక్ చిప్స్, ఇది బ్లాక్ లావా రాక్ అనమాట. సో కలర్స్ ఒకటే వేరు, ఇందులో కాంపోనెంట్స్ అన్నీ ఒకటేనండి. సేమ్ ఇది కూడా మీకు కాపరు, మెగ్నీషియము, కాల్షియము, జింక్ ఈ ప్రాపర్టీస్ని అయితే ఇందులో ఇంక్లూడ్ చేసుకుని ఉంటుంది అనమాట. మీ ప్లాంట్స్కి, ఫిషెస్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. వీటిని యూస్ చేసి చాలామంది హాబీస్ ఆక్వాస్కేప్స్ కూడా చేస్తూ ఉంటారు. మీకు డెమోకి ఒక ట్యాంక్ చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే నీట్గా ఒక స్కేప్స్ లాంటివి అయితే చేసి పెట్టుకుంటూ ఉంటారు. చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. వీటికి గమనించినట్టయితే అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ కింద న్యాచురల్గా ఏర్పడినటువంటివి ఉంటాయి, ఎందుకంటే లావా కరిగి కూల్ అవ్వడం వల్ల ఏర్పడినటువంటి మెటీరియల్ ఇది. సో ఫిష్కి ఎటువంటి హామ్ ఉండదు మీ ట్యాంక్లో ఇది పెట్టుకోవడం వల్ల. సో నెక్స్ట్ నా దగ్గర ఉన్నటువంటి 2 రాక్స్ కూడా నేను చూపిస్తాను. ఈ రాక్స్ ఏ విధంగా సేల్ చేస్తున్నాం అంటే కనుక, ఈ విధంగా ప్యాక్ చేసినటువంటివి నేను పీసెస్ లెక్కన అయితే సేల్ చేస్తున్నానండి, వెయిట్ లెక్కన సేల్ చేయట్లేదు. సో పీసెస్ లెక్కన సేల్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు బల్క్లో తీసుకునేట్టయితే నేను వెయిట్ లెక్కనే సేల్ చేస్తాను. సో ఇది ఇంక ఇక్కడ పెట్టేసి నెక్స్ట్ రాక్ అయితే మీకు చూపిస్తాను. మీకు ఇక్కడ ట్రేలో కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి చాలామంది బ్యాంబూ రాక్స్ అంటారు, అలాగే డ్రాగన్ రాక్స్ అని కూడా అంటారు అనమాట. ఇదివరకే నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో దీని మీద ఒక ట్యాంక్ కూడా నేను రెడీ చేసి చూపించాను. నేను రెడీ చేసినటువంటి ట్యాంక్ ఇమేజ్ పక్కన మీకు ప్లే అవుతుంది, చూస్తున్నారా. సో ఈ విధంగా నీట్గా అయితే స్కేప్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ మేజర్లీ ఇవి చిక్లెట్స్కి, ప్లాంటెడ్ ట్యాంక్స్కి కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఇవి మన దగ్గర కేజెస్ లెక్కన అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది, చూస్తున్నారు కదా. ఒక్కొక్క డిఫరెంట్ షేప్ అనమాట. ఎవరు థాట్స్ ఆఫ్ క్రియేటివిటీకి తగ్గట్టు వాళ్ళ ట్యాంక్స్ని అయితే స్కేప్ చేస్తూ ఉంటారు. ఇందులో మనకి ఈవెన్ బిగ్ సైజు స్టోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో వీటిని అయితే డ్రాగన్ రాక్స్ అంటారు, లేదా బ్యాంబూ రాక్స్ అంటారు. మీరు ఈవెన్ గూగుల్ కూడా చెక్ చేసుకోవచ్చు నేను చెప్పేది కరెక్టా కాదా అనేసి. సో ఇవి కూడా మన దగ్గర సేల్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ నా దగ్గర ఉన్నటువంటి ఫైనల్ రాక్ అయితే చూపిస్తాను మీకు. సో ఇదే నా దగ్గర ఉన్న ఫైనల్ రాక్ అనమాట. ఏంటిది లావా రాక్లా ఉంది అనుకోకండి, ఇది వచ్చేసి సిరియా రాక్ అంటారు. చూడడానికి మన లావా రాక్లో ఉంటుంది, కానీ దానికి దీనికి చాలా వేరియేషన్ అయితే వస్తుంది. మీకు ఇంకో పీస్ తీసి చూపిస్తాను బయటికి. చూస్తున్నారు కదా, ఈ టైప్ ఆఫ్ న్యాచురల్ కటింగ్స్, క్యావిటీస్ ఈ రాక్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మీకు డెకరేటివ్ ఐటమ్ అనమాట. మేజర్లీ ఇది ప్లాంటెడ్ ట్యాంక్స్లోనే యూస్ చేస్తారు. ఈ స్టోన్స్ యూస్ చేసి స్కేప్ చేసిన ట్యాంక్ మీకు చూపిస్తున్నాను. ప్రస్తుతం మీకు ఇక్కడ కనిపిస్తుంది ఆ విధంగా స్కేప్ చేసినటువంటి ట్యాంక్ అనమాట. ఇది నేమ్ వచ్చేసి సిరియా రాక్ అంటారు. ఈ సిరియా రాకు నెక్స్ట్ ఏడిఏ రాకు చూడడానికి రిలేటెడ్గా ఉంటాయి, కానీ రెండు డిఫరెంట్ అనమాట. సో మన దగ్గర ఈ రాక్స్ కావాల్సిన సరే సేల్కి అనేది ఉంది. ఇవి కేజెస్ లెక్కన సేల్ చేస్తానమాట. సో ఇప్పటి వరకు నేను చూపించిన వాటిలో మీకు ఏ వెరైటీ ఆఫ్ రాక్స్ కావాల్సిన, మెటీరియల్ కావాల్సిన డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. చూసుకోవచ్చు, నేను అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఇక్కడతో క్లోజ్. మళ్ళీ కొత్త వీడియో, కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.